హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో మీ యూట్యూబ్ ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ వస్తే ఏ విధంగా అపీల్ చేసుకోవాలి, రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్ప్లే మీద కనపడుతున్న యూట్యూబ్ ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. ఎర్న్ అనే సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ చూసుకోండి, ఎర్న్ అని యూట్యూబ్ అని ఉందన్నమాట. యువర్ ఛానల్ ఈజెంట్ ఎర్నింగ్ రైట్ నౌ అని ఉంది. వీళ్ళు మానిటైజేషన్ అప్లై చేసే టైంలో వీళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందనమాట ఈ ఛానల్ వాళ్ళకి. ఇక్కడ తీసుకోండి, రీయూజ్డ్ కంటెంట్ అని ఈ విధంగా ఉంది. ఆఫ్టర్ రివ్యూవింగ్ యువర్ ఛానల్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆటోమేటిక్ సిస్టమ్ అండ్ హ్యూమన్ రివ్యూస్. వీ ఫౌండ్ దట్ ఇట్ డస్ నాట్ ఫాలో యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ పాలసీస్ అని ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలంటే అపీల్ బై సెండింగ్ వీడియో అని ఉందన్నమాట. మనం ఒక అపీల్ వీడియోని క్రియేట్ చేసి ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్, అంటే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి, అది కూడా అన్లిస్టెడ్లో అప్లోడ్ చేసి, ఆ అన్లిస్టెడ్ వీడియో యొక్క లింక్ని ఇక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి మళ్ళీ ఇస్తారనమాట మానిటైజేషన్ అయితే. సో ఏ విధంగా మనం అపీల్ వీడియోని క్రియేట్ చేయాలి ఏంటనే నేను ఆల్రెడీ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ పెయిడ్ సర్వీస్ మాత్రమే వాట్సాప్ సర్వీసు. ఇక్కడ మస్ట్ బై సబ్మిటింగ్ March 19th అని ఉందన్నమాట. మీకేంటంటే ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ లోపే చేయాలన్నమాట. ఒకసారి స్టార్ట్ అపీల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే, గైస్ గుర్తుపెట్టుకోండి, మీరు అపీల్ చేసే ముందు మీ ఛానల్లో కొంచెం చేంజెస్ చేయాలన్నమాట. వేరే వాళ్ళ వీడియోస్ని మీరు ఏదైనా అప్లోడ్ చేసి ఉంటే, జబర్దస్త్ వీడియోస్ కానీ ఏదన్నా బయట వాళ్ళ వీడియోస్ని అప్లోడ్ చేసి ఉంటే వాటిని డిలీట్ చేయండి. కొంతమందికి ఏంటంటే, ఇఫ్ యూ బిలీవ్ ద డెసిషన్ వాజ్ మిస్టేక్, సబ్మిట్ అన్ అపీల్, కీప్ మైండ్ దట్ వీ వోంట్ ఏబుల్ టు రివ్యూ యువర్ అపీల్ ఇఫ్ యూ డిలీట్ ఎనీ వీడియో ఆఫ్టర్ రివ్యూయింగ్ అని చెప్పేసి. అంటే మనం ఒక్కొక్కసారి ఏంటంటే వీడియోస్ని డిలీట్ చేయాలి, కొన్నిసార్లు ఏంటంటే డిలీట్ చేయకూడదు అనమాట. వీళ్ళు ఏంటంటే ఇక్కడ చూసుకోండి, ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మనం అపీల్ వీడియోని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే 5 minutes కంటే తక్కువ ఉండాలి మనం అపీల్ చేసే వీడియో అనేది. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏదైతే అపీల్ వీడియో క్రియేట్ చేస్తున్నారో అపీల్ వీడియో మీద మీ ఛానల్ URL అనేది పేస్ట్ చేసుకోవాలి. అపీల్ వీడియోలో ఏం చెప్పాలంటే, కెమెరా ముందు మీ ఫేస్తో వచ్చి మీరు ఎలా వీడియోస్ని ఎడిట్ చేస్తున్నారు, తమ్లైన్స్ ఎలా చేస్తున్నారు, నెక్స్ట్ మీ వీడియోస్కి స్క్రిప్ట్ ఉంటుంది కదా, స్క్రిప్ట్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, వీటన్నిటి గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మీ ఫేస్ కనపడాలన్నమాట మీరు చెప్పే వీడియోలో. గుర్తుపెట్టుకోండి, నేను బ్లర్ చేశాను, నేను డెమో వీడియో చూపించాను మీకు, అంటే ఎలా చేయాలి ఏంటని. మీరు ఏంటంటే బ్లర్ లేకుండా చూపించాలి. నా ఫేస్ చూపించడం ఇష్టం లేదు కాబట్టి నేను అట్లా పెట్టాను అనమాట. హాయ్ యూట్యూబ్ టీమ్, దిస్ సైడ్ తెలుగు టెక్ ఆఫీస్. మై ఛానల్ గాట్ డిసేబుల్ మానిటైజేషన్ ఆప్షన్ and I got a reused content warning on my own content. Hope you are re-verifying my details and content in my channel, and I am strongly telling that I won't use any others content and I won't copy anything from others. All the content which have in my channel is my own content which I personally recorded from my camera with lot of effects. Hope you are consider my request and re-enable my monetization option on my channel. Sir, I use KineMaster video editing app to edit my YouTube videos. This is KineMaster editing app. I edit my YouTube thumbnails with an app called PicsArt. After I edit my thumbnails and posters, click to save button. It successfully save on my device. Sir, I get the information need for my YouTube videos from Google and other sources like books. I upload my YouTube videos from YT Studio app and also update titles and tags description of my videos from YT Studio itself. దిస్ ఈజ్ YT Studio యాప్. థ్యాంక్ యూ. అపీల్ వీడియో క్రియేట్ చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ క్రియేట్ అనే బటన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ వీడియో అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, అపీల్ వీడియో అనేది అన్లిస్టెడ్లో మాత్రమే పెట్టాలి, పబ్లిక్లో పెట్టొద్దు, ప్రైవేట్లో పెట్టొద్దు. నేను ఇదిగోండి
అపీల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్లోకి. చేసిన తర్వాత టైటిల్ ఏంటంటే అపీల్ వీడియో అని పెట్టేసేయండి. దీనికి మౌంటేషన్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్లో ఏంటంటే మీరు ఇక్కడ టైటిల్ ఉంది కదా, టైటిల్లో అపీల్ వీడియో అని పెట్టేసేయండి. డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇది కూడా నేను రాస్తున్నాను అనమాట. గైస్ గుర్తుపెట్టుకోండి, అపీల్ వీడియోలో మీ ఫేస్ కనపడాలి, ఛానల్ యూఆర్ఎల్ని పేస్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 5 minutes కంటే తక్కువ ఉండాలి, హిందీ ఇంగ్లీష్లో మాత్రమే ఉండాలి. ఇదిగోండి నేను దీంట్లో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. విజిబిలిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత అన్లిస్టెడ్ అని ఉంటుంది. అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీడియో లింక్ కూడా వస్తుంది. సేవ్ చేసిన తర్వాత వీడియో లింక్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకోవాలని ప్రైవేట్లో పెట్టకూడదు, ఓన్లీ అన్లిస్టెడ్లో మాత్రమే పెట్టాలి. అపీల్ వీడియోలో మీరు చెప్పా కదా ఎలా చేస్తారు ఏంటిని, మీరు చెప్పండి సార్ నేను వేరే వాళ్ళ వీడియోస్ని ఎలాంటి వీడియోస్ని అప్లోడ్ చేయలేదు నా ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి అని. ఇప్పుడు చూడండి అన్లిస్టెడ్లో పెట్టుకున్న వీడియోని మనం కాపీ చేస్తున్నాం. ఇక్కడ కాపీ బటన్ ఉంది కిందగా. కాపీ చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ విండోని నేను క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఎర్న్ అనే సెక్షన్లోకి వెళ్ళిపోవాలి. ఎర్న్ అనే సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ స్టార్ట్ అపీల్ అని ఉంది, కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే ఏంటంటే ఇక్కడ సబ్మిట్ యువర్ అపీల్ అని ఉంది కదా, వీడియో యూఆర్ఎల్ ఉంది. మనం అపీల్ ఏదైతే పెట్టామో అన్లిస్టెడ్లో ఆ వీడియో లింక్ని ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే రివ్యూలోకి వెళ్ళిపోద్ది అనమాట. మన అపీల్ అనేది 1 or 2 daysలోనే డిసిషన్ వస్తుంది. అపీల్ యాక్సెప్ట్ చేస్తే మనకి తిరిగి మళ్ళీ మౌంటేషన్ వస్తుంది అనమాట. అంటే యూట్యూబ్ పార్ట్నర్ అవుతాం. లేదు మన ఛానల్లో అన్ని ఫేక్ వీడియోసే ఉన్నాయి, వేరే వాళ్ళ వీడియోస్ మనం అప్లోడ్ చేసుకుంటామంటే అపీల్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. మీరు గుర్తుపెట్టుకోండి, వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మనల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇదిగోండి అపీల్ సక్సెస్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.